నార్మల్ బెట్టింగ్ యాప్స్ చాలా మందిని ఇట్లా ఎవరైతే యాప్స్ ప్రమోట్ చేసిండ్రో బెట్టింగ్ యాప్స్ పైన హ్మ్. వాళ్ళని ఖచ్చితంగా ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి. హ్మ్. సో నిన్నొక్కడినే పొగిడిండు. అవును. అంటే నువ్వు బెట్టింగ్ యాప్స్ చేయలేదు. అంటే చేయలేదు. ప్రమోట్ చేయలేదు. చేయలేదు. ఎందుకు చేయలేదు? అంటే నార్మల్‌గా ఇప్పుడు అమ్మ సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటది గదా! ఇప్పుడు నువ్వు ఏదైనా ఈవెంట్స్‌కి వెళ్ళినా నాకు డబ్బులొస్తాయని ఆశ ఖచ్చితంగా ఉంటది. బెట్టింగ్ యాప్స్ చేస్తే నీకు 20,00,000, 30,00,000 ఇస్తా అని చెప్పిర్రు గదా! నువ్వెందుకు చేయలే? ఎందుకు అంటే ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ వల్ల నా ప నాకు నాకే శత్రువులు ఎంతో మంది ఉంటారు నా పక్కనే. ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ చేశాననుకో, హ్మ్. 30, 40 లక్షలు ఎదిగిననుకో కుళ్ళుకుంటారు కొంతమంది. తట్టుకోలేరు. ఏందంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పాపం సొమ్మది. ఆ బెట్టింగ్ యాప్ చెప్పి ప్రజలందరూ డౌన్‌లోడ్ చేసుకోనని నా ఫ్యాన్స్‌కి చెప్పి, నా హ్మ్. ఫ్యాన్స్ దానివల్ల ఏమన్నా ఇబ్బంది పడి చచ్చిపోతే కూడా నా మీద వస్తారు. రేపు ఉప్పల్ బాల్ వల్ల నేను ఇది చేసుకున్న బెట్టింగ్ యాప్ నాకింత లాస్ అయింది. హ్మ్. ఉప్పల్ బాలే కారణం అని రేపంటే నా ఉన్న ఇమేజ్‌లో పేరు పోతది. మళ్ళా ఎందుకంటే నాకు వచ్చే రూపాయన్నా రూ. 10 తోటన్నా తిని ఒక పూట పండుకున్నా మంచిది. ఇప్పుడు జైల్లేసారనుకో, హ్మ్. కుప్పొచ్చిర్రు కూడా జైల్‌లో ఉండాలి. అవసరమా? అదే మనం బయట నుంచి అన్నం తిన్నామనుకో ప్రపంచం అంతా తిరగొచ్చు అని నా ఫీలింగ్.